రైట్ డీటెయిల్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శివపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహప్రవేశం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామున గృహప్రవేశ పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా సాంప్రదాయ పద్ధతిలో సీఎం కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు గృహప్రవేశం కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 30,000 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శివపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహప్రవేశం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహప్రవేశం కార్యక్రమం ఎలా జరిగింది, ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు తెల్లవారుజాము నుంచే చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతింటి గృహ ప్రవేశం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో పాల్గొనేందుకు నిన్న రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులతో పాటు అలాగే మంత్రి నారా లోకేష్ దంపతులు, నారా లోకేష్ ఆయన సతీమణి బ్రహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గ్రామస్తులు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇక ఈ రోజు మంచి ముహూర్తం, శుభముహూర్తం కావడంతో ఈరోజు ఈ కార్యక్రమం అయితే పెట్టుకోవడం జరిగింది. తెల్లవారుజాము నుంచే ఈ పండితులు దీనికి సంబంధించి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో చంద్రబాబు దంపతులతో పాటు నారా లోకేష్ దంపతులు కూడా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ఇక గృహప్రవేశం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికి కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. దీనికి సంబంధించి దాదాపు 30,000 మందికి కూడా ఈ రోజు మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతం కడపలో కూడా మహానాడు జరుగుతుండడంతో కొద్దిమంది నాయకులు మాత్రమే రావాల్సిందిగా ముఖ్యమంత్రి సూచన నేపథ్యంలో ఇక్కడ దాదాపు 20 నుంచి 30 మంది టీడీపీ నేతలు మాత్రమే ఈ రోజు రావడం జరిగింది. మిగతా నియోజకవర్గ సంబంధించిన క్యాడర్ అంతా ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా గ్రామస్తులు కానీ పరిసర ప్రజలు రావడంతో కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి నూతన నివాసం ఆవరణలో కోలాహలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక గత ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ చంద్రబాబు ఇంటిని నిర్మించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పట్లో వైసీపీ నాయకులు 40 ఏళ్లుగా కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత ఇల్లు లేదంటూ ఎద్దేవా చేసిన నేపథ్యంలో ఇక్కడ 2 ఎకరాల ఇంటి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి సంకల్పించడం కూడా జరిగింది. శాంతిపురం మండలం శివపురం గ్రామంలో 2 ఎకరాలు గత ప్రభుత్వ హయాంలోనే ఇంటి నిర్మాణానికి పనులు ప్రారంభించేందుకు సిద్ధమైతే అప్పట్లో అనుమతి ఇవ్వకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో చంద్రబాబు అప్పట్లోనే కోర్టు వరకు వెళ్లి మరి అనుమతులు తీసుకోవడంతో కోర్టు ఆదేశాల మేరకు అధికారులు స్వయంగా చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా ఆయన దగ్గరికి వచ్చి మరి కూడా పత్రాలు అందజేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక 2 ఎకరాల్లో ఏదైతే కార్యక్రమాలకు అయితే ప్రజలతో మమేకం అవడానికి కావాలన్న వసతులు ఇవన్నీ కూడా ఉండేలాగా చంద్రబాబు అయితే జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతకాలం కుప్పం పర్యటన వచ్చినప్పుడల్లా కూడా చంద్రబాబు బస్సులోనే రాత్రి బస్సు చేస్తూ వస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా కూడా అక్కడ ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు బస్సులోనే ఉండిపోతూ వస్తూ ఉన్నారు. దీంతో ఈ నిర్మాణం పూర్తి అయితే ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. గత ఎన్నికల్లోనే ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా తాను కుప్పం వస్తానని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటనకు అనుగుణంగానే అధికారం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు ప్రతి 3 నెలలు కూడా కుప్పం వస్తున్నారు. ఒకవేళ ఆయన రాలేని పక్షంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి వచ్చి ప్రజలతో మాట్లాడటం, ప్రజలతో మమేకం అవటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా కూడా చర్యలు చేపడుతున్నారు. ఈ ఇంటి నిర్మాణం కూడా పూర్తయిన నేపథ్యంలో ఇక చంద్రబాబు కుప్పం వచ్చినప్పుడల్లా కూడా ఎక్కువసేపు ప్రజలతో గడిపే అవకాశం ఉంటుంది. ముందు కూడా తాను ఎక్కువగా ప్రజలకు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యేగా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పి కూడా కుప్పం ప్రజలకు చంద్రబాబు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఇంటి నిర్మాణం కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఇక ముందు మరింతగా ప్రజలతో మమేకం అయ్యే అవకాశం అయితే కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు గృహ ప్రవేశానికి సంబంధించి కూడా ఎంతో పండుగ వాతావరణం అయితే కుప్పంలో నెలకొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గత 40 ఏళ్లుగా కూడా ఇదే నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా అలాగే ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహిస్తూ కూడా చంద్రబాబు వస్తున్నారు. దీంతో కుప్పం ప్రజలతో ఆయనకు సెంటిమెంట్ రానిదిగా చెప్పుకోవచ్చు. కుప్పంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏదైనా గ్రామ దేవత ఉత్సవాలు జరిగినా, ఎప్పుడు జరిగినా కూడా చంద్రబాబు కుప్పం రావటం, ప్రజలతో గడపడం ఆనవాయితీగా వస్తుంది. ఇక సొంత ఇల్లు కూడా నిర్మాణం కూడా
ఉండడంతో మరింత ఎక్కువసేపు జనం మధ్య ఉండే అవకాశం ఉన్నట్లుగా అధికారులు కూడా అంటే నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక ఈ రోజు మొత్తం కూడా చంద్రబాబు కుప్పంలోనే ప్రజలతో అక్కడ స్థానికులతో బంధువులతో గడుపుతారు. అనంతరం ఈ రోజు రాత్రి కూడా ఇక్కడే బస చేసి అలాగే రేపు ఆయన నేరుగా కడప మహానాడుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా టీడీపీ నేతలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా జరుగుతున్న ఈ పూజా కార్యక్రమాల్లో చంద్రబాబు దంపతులు, నారా లోకేష్ దంపతులు సాంప్రదాయ వస్త్రధారణతో వాళ్ళు పాల్గొనడం కూడా జరుగుతోంది. అలాగే ఈ రోజు మొత్తం కూడా ప్రజలకు అందుబాటులో చంద్రబాబు ఉంటారు. అలాగే మహానాడు పైన కూడా ఎప్పటికప్పుడు వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ లో కూడా నాయకులతో ఒకవైపు ఈ రోజు మధ్యాహ్నం పై నుంచి చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా దీనికి సంబంధించి రేపు మహానాడుకు ఆయన ఎప్పుడు వెళ్తారు ఏమనేది ఇంకా పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తం మీద నిన్న, ఈ రోజు, రేపు కూడా కుప్పంలో చంద్రబాబు ఉంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి సంబంధించి భద్రత కట్టుదిట్టంగా ఇక్కడ అధికారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ఇంటి ఆవరణలోకి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి భద్రత ఏర్పాట్లు కానీ, బారికేడ్లు కానీ ఇలా ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి నూతన నివాస ప్రాంగణంలో కోలాహల వాతావరణం అయితే కనిపిస్తోంది. సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వర్మ.